ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా యుద్ధానికి ఎండ్ కట్ పడడం లేదు. తాజాగా ఈ యుద్ధంలోకి మరో 2 దేశాలు ఎంట్రీ ఇచ్చాయి. దాంతో యుద్ధం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా చేస్తున్న దాడుల్లో సౌదీ, యుఏఈ పాల్గొనేందుకు సిద్దమైనట్లు వాల్ స్ట్రీట్ జనరల్ వెల్లడించింది. తమ వైమానిక స్థావరాలను అమెరికా వాడుకునేందుకు సౌదీ ఓకే చెప్పినట్లు తెలిపింది. ఇక తమ దేశంలోని టెహ్రాన్ కు చెందిన ఆసుపత్రి క్లబ్ ను యుఏఈ మూసివేసినట్లు పేర్కొంది. తమ రీఫైనరీలపై ఇరాన్ దాడులను ఉపేక్షించబోమని ఇటీవల గల్ఫ్ దేశాలు ప్రకటించాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. మొత్తంగా కూడా పశ్చిమాసియాలో యుద్ధం ఒకవైపు సమస్య పోయినట్టుగా కనబడుతున్నప్పటికీ అది నిజంగానే ముగిసిందా లేదా అనేది మాత్రం కొంత టెన్షన్, ఆందోళన నెలకొంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ 5 రోజుల పాటు పీస్ ఫైర్ ఒప్పందం చేసుకున్నట్టుగా దాదాపుగా ఏంటంటే 5 రోజుల పాటు దాడులు చేయబోమని చెప్పేసి, ఇరాన్ పైన దాడులు చేయబోమని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇంకా లోపల మాత్రం అందరిలో ఒక భయం ఉంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందా లేదా అనే ఒక ఆందోళన అవుతుంది. అయితే తాజాగా ఇప్పుడు ఒకవైపు అమెరికాకు మద్దతుగా గల్ఫ్ కంట్రీస్ కూడా నిలబడే అవకాశం కనబడుతున్నాయి. సో యుద్ధం మరింత ముదిరే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేసుకుని గల్ఫ్ కంట్రీస్ లోనే ఆయిల్ రిఫరెంట్ టార్గెట్ గానే దాడులకు పాల్పడ్డది. సో డ్రోన్లతో అటాక్ చేసింది. పలు ఆయిల్ రిఫరెంట్ కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ పై మొత్తంగా అమెరికా చేస్తున్న దాడుల్లో సౌదీ, యుఏఈ కూడా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు వాల్ స్ట్రీట్ జనరల్ ఒక కథనాన్ని వెల్లడించింది. సో తమ స్థాయి ఇప్పటికే తమ వైమానిక స్థావరం వాడుకోవడానికి అమెరికాకు వాడుకునేందుకు సౌదీ ఓకే చెప్పినట్టుగా కూడా తెలిసింది. సో తమ దేశంలోని ఏదైతే గల్ఫ్ కంట్రీకి సంబంధించి యుఏఈ, సౌదీలోనే ఆ టెహ్రాన్ కు చెందిన ఆసుపత్రి క్లబ్ ను మూసేస్తున్నట్టు యుఏఈ కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఈ తమ రిఫైనరీల పైన అకారణంగా ఇరాన్ దాడి చేసింది. కేవలం తమ పని తాము చేసుకుంటూ పోతుంటే ఇరాన్ తమ రెచ్చగొట్టే విధంగా అమెరికాకు సహకరిస్తున్న ఒక నెపంతో తమను పై దాడి చేసి మా ఆయిల్ రిఫైనరీలను ధ్వంసం చేసింది. అదే సందర్భంలో గల్ఫ్ కంట్రీకి సంబంధించి ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా లాంటివి మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా టూరిస్ట్ కావచ్చు, కొంత పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండేది. సో ఈ దాడుల తర్వాత మొత్తం వ్యవస్థలే చిన్నభిన్నమైన పరిస్థితి. సో ఒక రకంగా కలకల్లాడుతున్నటువంటి సౌదీ అరేబియా మొన్నటి ఇరాన్ డ్రోన్ దాడులతో మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి జనం బిక్కుబిక్కుమటు బతికిన పరిస్థితి, అక్కడ నుంచి తిరిగి సొంత దేశాలకే వచ్చిన పరిస్థితి. సో దాదాపుగా భారత్ కు సంబంధించిన అనేక మంది అక్కడ ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళంతా కూడా మొత్తంగా కూడా తిరిగి సొంత ప్రాంతాలకు భారత్ కు చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దాని ఇంపాక్ట్ యుఏఈ, సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ పైన కూడా పడుతూ ఉంది. సో ఒకప్పుడు పెట్టుబడులు కావచ్చు, ఇతర అన్ని రంగాల్లో ముందుండి నడిపినటువంటి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇతరత్రని బుర్జ్ ఖలీఫా లాంటి అత్యధికమైనటువంటి పెద్ద బిల్డింగ్లు అక్కడ ఉన్న పరిస్థితి. అట్లాంటి చోట కూడా ఇప్పుడు పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా మారింది ఈ యొక్క ఇరాన్ దాడులతో. సో ఈ నేపథ్యంలో ఇరాన్ చేసిన దాడుల నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో అమెరికాకు మా పూర్తి మద్దతు ఉంటుంది. అవసరం బట్టి మేము కూడా యుద్ధరంగంలో దిగుతామని చెప్పేసి కూడా సౌదీ అరేబియా, యుఏఈ ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా వాల్ స్ట్రీట్ జనరల్ తన కథనంలో వెల్లడించింది. సో మొత్తానికైతే ఇప్పుడు కనుక ఈ 5 రోజుల పాటు చూస్తారు, 5 రోజుల తర్వాత యుద్ధంగా తిరిగి ప్రారంభమైతే ఖచ్చితంగా యుఏఈ, సౌదీ అరేబియా అమెరికాకు అండగా నిలుస్తూ అవసరాన్ని బట్టి వాళ్ళు కూడా యుద్ధ రంగంలోకి దిగే అవకాశం కనబడుతుంది. అదే కనబడితే పశ్చిమాసియా ఇప్పుడు ఉన్నదానికంటే మరింత భయానక పరిస్థితులకు వెళ్ళడం ఖచ్చితంగా ఉంటుంది. అదే సందర్భంలో దీని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తా ఉన్నాం మనము చమురు కావచ్చు, గ్యాస్ సంబంధించి ఎంత ఇబ్బందికర పరిస్థితులు, ఎంత ఇక్కట్లు వస్తున్నాయో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో. సో అదే కనుక గల్ఫ్ కంట్రీస్ సంబంధించినట్టు యుఏఈ, సౌదీ అరేబియా లాంటి ముఖ్య దేశాలు కూడా ఈ యొక్క యుద్ధంలో పాల్గొంటే, ఇరాన్ పై దాడిలో పాల్గొంటే అది మరింత ముదిరే అవకాశం ఉంది. సో దాని ఇంపాక్ట్ ఇరాన్ నుంచి కూడా అలాంటి ప్రతీకార దాడులు ఉంటాయి. సో మొత్తంగా పశ్చిమాసియా ఒక రకమైన యుద్ధ వాతావరణం నుంచి బగ్గుమనే స్పష్టంగా కనబడి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా సౌదీ అరేబియా, యుఏకి సంబంధించినటువంటి వాణిజ్య ఏదైతే ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే సౌదీ అరేబియా, యుఏకి సంబంధించిన ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేసుకుంది. ఇక భవిష్యత్తులో కనుక ఈ యుఏ, సౌదీ అరేబియా కూడా చేస్తే ఇరాన్ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతీకార దాడులు ఉండడం మనం చూడాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.